వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపూర్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. నిన్న సాయంత్రం రాఘవపూర్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా షాద్నగర్ వైపు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని సివిల్ సప్లై డిఈటికి సమాచారం ఇవ్వగా అట్టి బియ్యం రేషన్ బియ్యం అని పంచనామా నిర్వహించి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నిన్న అనగా తేదీ 11/9/2024 అందాజ ఉదయం 7 గంటల సమయంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు రేషన్ బియ్యం తరలిస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ రాగా రాఘవపూర్ చౌరస్తాలో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా బండి నెంబర్ TS34TA 8714 టాటా మహేంద్ర జీత్ వెహికల్లో సుమారు 1 టన్ను 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని నిన్న సివిల్ సప్లై వాళ్ళకి లెటర్ ఇవ్వగా ఈరోజు వచ్చి వాళ్ళు వెరిఫై చేసి అవి ప్రభుత్వ రేషన్ బియ్యం అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ప్రకారం నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఇటు యొక్క రేషన్ బియ్యము కేతావత్ రాహుల్ మరియు కేతావత్ బలరాం ఇద్దరు కలిసి షాద్నగర్కి తీసుకుపోతున్నట్టు తెలిపినారు. వారిపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి